అలా ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక డాక్టర్స్ వెంటనే తులసితో ఇప్పుడు ఖుషి హెల్త్ బాగానే ఉంది, మీరు తీసుకెళ్ళండి అని అనేసరికి తులసి సుపర్ణిక చాలా సంతోషపడిపోతారు. తులసి అమ్మ, మా డాడీ ఎక్కడా అని అనేసరికి తులసి చాలా బాధపడుతూ ఉండిపోతుంది. ఇక సుపర్ణిక మాట్లాడుతూ, ఇక నుంచి అమ్మ నాన్న అక్క చెల్లి అన్నీ నేనే, నువ్వు వద్దు అత్తయ్య, నాకు తులసి అమ్మనే కావాలి. అప్పుడు సుపర్ణిక కోపంతో, ఏమంటున్నావు, పద మన ఇంటికి వెళ్దాం. మీ నాన్న తులసి అమ్మని ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా, మరి నీకు ఎలా అమ్మ అవుతుంది చెప్పు ఖుషి. నాకు అదంతా తెలీదు, నాకు తులసి అమ్మనే కావాలి. తులసి అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పావు కదా. అప్పుడు తులసి ఏడుస్తూ, నిన్ను నేను విడిచిపెట్టనమ్మా. అప్పుడు సుపర్ణిక కోపంతో, నోరు మూయి ఖుషి, ఏంటి అమ్మ అమ్మ అని ఓవర్ చేస్తున్నావు అని అనేసరికి ఖుషి భయంతో తులసి దగ్గరికి వెళ్ళగానే, మేడం నేను మాటిచ్చాను తనని ఎప్పుడూ విడిచిపెట్టనని, దయచేసి పాపను వదిలేయండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నా కోడల్ని నేనెలా వదిలిపెడతాను. అప్పుడు భార్గవ్ మాట్లాడుతూ, సుపర్ణిక కాస్త ఆగు, ఇంకా ఖుషి కండిషన్ బాగాలేదు, తను రికవరీ అయ్యాక తీసుకొని వద్దాం. ఒకవేళ ఇంటికి తీసుకెళ్తే తులసి అమ్మ కావాలని అన్నం తినకుండా మారం చేస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నాక మనం తీసుకెళ్దాం సుపర్ణిక, కాస్త ఆలోచించు అని అనేసరికి సుపర్ణిక మౌనంగా ఉండిపోతుంది. ఇక తులసి ఖుషిని ఇంటికి తీసుకురాగానే మంగళ కోపంతో, ఎవరెవరో పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి మన ఇంటికాడ తిండి పెట్టడం అంటే ఖర్చు కాదా, అయినా ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గరనే ఉండాలి, అయినా వాళ్ళ అత్తున్నది కదా చూసుకోవడానికి, మరి నువ్వెందుకు తీసుకొచ్చావు తులసి. చూసావా, నాన్న నీకోసం 10 లక్షల అప్పు తెచ్చాడు, మరి ఆ అప్పు ఎలా తీరుస్తాడనుకున్నావు. నువ్వేమో ఈ అమ్మాయిని తీసుకొని వచ్చావు, మరి ఈ అమ్మాయిని పెద్దయ్యాక పెళ్లి చేయాలి కదా, మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు. అలా అంటుంటే తులసి మౌనంగా ఉండిపోతుంది. ఇక సంతోష్ కోపంతో, అవును ఈ పాపని తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు. ఇక ఖుషి ఎప్పటికీ నాతోనే ఉంటుందన్నయ్య. ఏంటి తులసి ఏం మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కదా, స్కూల్కి తీసుకెళ్ళాలి, స్కూల్ ఫీజు కట్టాలి, ఇంకా చాలా ఉంటాయి, మరి అవన్నీ నువ్వు భరిస్తావా. అప్పుడు తులసి మాట్లాడుతూ, ఖుషి చూసుకునే బాధ్యత నాది, నేను జాబ్ చేస్తున్నా కదా, నా పైసలతో ఖుషిని చదివిస్తాను. అప్పుడు హర్ష మాట్లాడుతూ, అలా ఎలా కుదురుతుంది, మరి ఇంటి ఖర్చు కూడా ఉంటుంది కదా, ఆ బాధ్యత కూడా నీదే కదా. మా వల్ల కాదు ఇలా చేయడం, ఈ ఖుషి పాప బాధ్యత నీదే అన్నావు, మళ్ళీ ఇంకొకరు వస్తే మరి ఇంకొక అమ్మాయిని కూడా బాధ్యత తీసుకుంటావా. అలా హర్ష అంటుంటే శ్రీనివాస్ కోపంతో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎప్పుడైనా ఇంట్లోకి ఏదైనా సామాన్లు తెచ్చారా. నిన్నడిగితే కొడుక్కి ఫీజు కట్టాలి ఖర్చులున్నాయన్నావు, కానీ నిన్నడిగితే నేనేం చేస్తున్నా నాన్న ఖాళీగా ఉంటున్నా అని అన్నావు. కానీ నా బిడ్డ తులసి అవేవి ఆలోచించకుండా అన్ని బాధ్యత తన నెత్తి మీద పెట్టుకుంది, తన భుజాల మీద భారాన్ని మోస్తుంది, అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు కదా మీర్రా అన్నలంటే. అలా శ్రీనివాస్ అంటుంటే ఇక సంతోష్ హర్ష మౌనంగా ఉండిపోతారు. మీరిద్దరూ నోరు ముయ్యండి, ఇక ఖుషి బాధ్యత అంటారా, మేమే చూసుకుంటాం, మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు బామ్మ మాట్లాడుతూ, శభాష్ రా కొడుకా శభాష్, వీళ్ళ నోళ్ళు బాగానే మూసావురా, ఏ జన్మలో ఏ పాపం చేశావో బంగారం లాంటి కొడుకుల్ని కన్నావురా, అసలు పుట్టినప్పుడే ఎవరికో ఇచ్చిన బాగుండేది, ఇలాంటి తలరాత ఏ పగానికి ఉండకూడదురా. అమ్మా ఊరుకో అమ్మా, ఏంట్రా శ్రీనివాస్ ఇలా జరుగుతుందని అనుకోలేదు, మనవరాలు మనవడితో సంతోషంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదురా అని బామ్మ శ్రీనివాస్ మీద పడి బాగా ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక తులసి ఖుషి దగ్గరికి వచ్చి, ఖుషి నీకు ఆకలి వేస్తుందా, అన్నం తినిపించనా. తులసి అమ్మ నువ్వే తినిపించు, నీ గోరు ముద్దలే తింటాను. సరే ఖుషి ఇప్పుడే తీసుకొస్తాను అనుకుంటూ వెళ్ళి ఇక ఖుషికి గోరు ముద్దలు పెడుతూ ఉంటుంది. ఇదంతా లక్ష్మి చూసి చాలా బాధపడుతూ ఉండిపోతుంది. ఇదిలా ఉండగా భార్గవ్ సుపర్ణికతో, సుబ్బు ఎందుకు ఏడుస్తున్నావు, నేనున్నాను కదా. నువ్వు అలా ఏడుస్తుంటే చాలా బాధిస్తుంది, కానీ మీ అమ్మకు మీ అన్నయ్యకు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు, అంతా తులసి వల్లే జరిగింది.
నువ్వన్నది కూడా కరెక్టే భార్గవ్. ఆ తులసి వల్లే ఇలా జరిగింది. దాన్ని నేను ఎన్నటికీ క్షమించను. మా అమ్మని మా అన్నని చంపిన వారు ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని సుబ్బు అంటుంటే అప్పుడు భార్గవ్ టెన్షన్ పడుతూ, సుబ్బు అలా అనొద్దు. ఎవరైనా కావాలని చేస్తారా? వాళ్ళకు యాక్సిడెంట్ అయి అలా జరిగింది కదా. ఏంటి భార్గవ్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనెవరినో అంటే నీకెందుకు టెన్షన్ అవుతుంది? కొంప తీసి నువ్వే యాక్సిడెంట్ చేపించావా? ఏంటి సుబ్బు, నీకు నా మీద డౌట్ ఉందా? మనకు పెళ్ళై 5 years అయింది. కావాలనుకుంటే నేను అప్పుడే చంపేవాణ్ణి. మరి ఇప్పుడెందుకు చంపుతాను సుబ్బు? అప్పుడు భార్గవ్ మనసులో, సుబ్బు సారీ, నన్ను క్షమించు. ఆ తులసిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం తనకి దక్కుతుంది కదా. మరి ఇలా చేయక తప్పలేదు, మనం బ్రతకాలి కదా. ఆ ఖుషి పాప కూడా బ్రతికింది. ఆ ఖుషిని కూడా చంపేస్తే మనకు ఏ లోటు ఉండదు. తర్వాత వస్తుంది కదా ఖుషి, దాని సంగతి కూడా చూస్తాను. అప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది అని భార్గవ్ అనుకుంటూ ఉండగా అప్పుడు సుబ్బు, ఏంటి భార్గవ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సుబ్బు, మీ అన్నయ్య గురించి అత్త గురించి ఆలోచిస్తూ ఉన్నాను. వాళ్ళు కష్టపడి మనకు ఆస్తులు అంతస్తులు ఇచ్చిపోయారు. మనం వాళ్ళకి రుణపడి ఉండాలి కదా. అవును భార్గవ్, నువ్వన్నది కూడా కరెక్టే. ఇదిలా ఉండగా జాను తులసి దగ్గరికి వచ్చి, అక్క నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నీకు నేనున్నానక్క. ఖుషి బాధ్యత నేను కూడా చూసుకుంటాను. ఖుషిని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి. నాన్న లేని లోటు ఎప్పుడు చూడాలి అక్క. అక్క నీ కళ్ళల్లో ఎప్పుడు నీళ్లు రావద్దు, నాకు మాటివ్వక్క. ఏదో ఒక రోజు నీకు మంచి రోజు వస్తుందక్క, నేను తప్పక నమ్ముతున్నాను. ఇక తులసి జాను మీద పడి, జాను ఇలా జరుగుతుందని అనుకోలేదు. సార్ నన్ను ఇలా విడిచిపెట్టిపోతాడని కల్లో కూడా ఊహించలేదు. అంతా నా వల్లే జాను. సార్ నన్ను పెళ్లి చేసుకోకపోతే హ్యాపీగా ఉండేవారు. నా వల్లే ఇదంతా జరిగింది జాను. ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను. అక్క అలా ఎప్పటికీ మాట్లాడకక్క అని జాను తులసిని ఓదారుస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.